హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చైతన్య. అందరు ఇలా ఉన్నారు, అందరు బాగుండాలి, అందులో మేము ఉండాలి. ముందుగా మన ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో మొత్తం చూసాక ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి అస్సలు ఛానల్ని సపోర్ట్ చేయడం మర్చిపోదన్నమాట. ఈ వీడియో వచ్చేసి రైతుల గురించి. నేను ఒక నిమ్మ తోట గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. మరి రైతులంటే విలువ ఉన్న వాళ్ళు తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పదండి, మరి వీడియో ఏంటి సంగతి అనేది అయితే వీడియోలోకి ముందుగా మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ అనమాట. తోటలోకి నిమ్మ తోటకి వెళ్ళే ముందు టేకు చెట్లు అనమాట. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో వాతావరణం కూడా. ఈ వీడియో మొన్న ఊరెళ్ళినప్పుడు తోటలో తీసామన్నమాట మేమందరం కలిసి. మొత్తానికి తోట లోపలికి అయితే వచ్చేసినాము అనమాట. ఇక్కడ ఈ నిమ్మ తోట వచ్చేసి ఇప్పుడు సీజన్ అనమాట నిమ్మకాయలు అయితే. ఇప్పుడు చెట్టు నిండా కాయలు ఉన్నప్పుడు కొమ్మ పట్టి రాలిపితే రాలిపోతాయి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడిప్పుడే మళ్ళీ పూత వస్తుంది. ఇంకా మనం ఆ కొమ్మలు రాలిపితే పూత రాలిపోతుంది కాబట్టి అవి రాలితేనే లేదా చిన్నగా మళ్ళీ పూతకి తగలకుండా స్టిక్ కట్టెతోని తెంపి ఏరాలన్నమాట నిమ్మకాయలు. ఇక్కడ మన రైతు పండించే నిమ్మ తోట ఈ సేలింగ్కి ఎంత మార్కెట్కి వెళ్తే రైతు దగ్గర దాన్ని పెద్ద చేసి నీళ్లు పెట్టి దానికి ఎరువేసి అన్నీ చేసి ఖాతాకొచ్చేదాకా జాగ్రత్తగా కాపాడి ఖాతాకొచ్చినాక తెంపి మార్కెట్కి వెళ్తే రైతు పండించిన పంటకి విలువెంత తెలుసా? రూపాయిలో ఆటానా. అక్కడి నుంచి ఇంకో చేతికి వచ్చేసరికి రూపాయి, అక్కడి నుంచి ఇంకో చేతికి వచ్చేసరికి మొత్తం మన దగ్గరికి చేరే వరకు మనం వెళ్ళి మార్కెట్లో కొనుక్కునే టైంకి 20 రూపీస్కి 3 అన్నమాట, లేదా 4. మార్కెట్కి వెళ్ళి నేను వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నిమ్మకాయలు కావాలంటే 20 రూపాయలు పెడితే 3-4 నిమ్మకాయలు ఇస్తున్నారు. కానీ ఇక్కడ పండించిన రైతుకు మాత్రం ఆటానా. అంటే రైతు విలువ ఎలా ఉందో చూడండి నిజంగా. మళ్ళీ దానికి ఎన్ని ఎరువేసి మందులేసి నష్టపోయినా రైతే భరించాలి. కానీ నష్టమో లాభమో ఎలాగైనా ఇంకా వేసిన కదా అని తెచ్చి మార్కెట్లో అమ్మితే మాత్రం వాళ్ళ వాల్యూ ఒక ఆటానా అనమాట. ఇక్కడ గొప్పోడెవడు, రైతు గొప్పోడు అయితే లేడు, మధ్యలో మార్కెటింగ్ సేల్ చేసే వాళ్ళు మాత్రమే గొప్ప వాళ్ళు. చూడండి అక్కడ ఎన్ని రాలిపోయినాయో అవన్నీ రైతే భరించాలన్నమాట. నిజంగా అసలు లేదు. ఇదే కాదు, ఏ పంటకైనా సరే అంత విలువ అయితే లేదు మార్కెట్లో. మధ్యలో కొన్నోనికి లాభం కానీ పెంచి పెద్ద చేసినోనికి మాత్రం కాదు అనమాట. నిజమా కాదా అనేది మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.